హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు రోజు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా డిఫరెంట్గా ఏమైనా చేయాలి అనుకుంటే ఈ జీరా రైస్ని అయితే ప్రిపేర్ చేయండి. ఎంతో టేస్టీ అయిన ఈ జీరా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ తీసుకొని బాగా వాష్ చేసి 1 కప్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా కుక్ చేయండి. వండడానికి అంత టైం లేదు, మా దగ్గర వండిన అన్నమే ఉంది అనుకుంటే మీరు ఆ అన్నంతో కూడా ఈ జీరా రైస్ చేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్ అవ్వడానికి 15 మినిట్స్ పడుతుందండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా తీసి చెక్ చేసుకోండి. రైస్ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే స్టవ్ మీద బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక దాల్చిన చెక్కను వేయండి. కొన్ని పచ్చి వేరుశనగ గింజలను వేయండి. అలాగే 2 గ్రీన్ చిల్లీస్ని తీసుకొని నిలువుగా కట్ చేసి వేయండి. 3 టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే వేయండి. అలాగే సన్నగా తరిగిన 2 చిన్నుల్లిపాయలను అయితే వేయండి. ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేయండి. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు బౌల్లో పెట్టుకున్న రైస్ని అయితే తీసుకోండి. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని తాలింపులో వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మీకు సరిపడా సాల్ట్ని అయితే తీసుకోండి. ఈ మొత్తం బాగా కలిసేలా ఇంకొకసారి మిక్స్ చేయండి. ఈ జీరా రైస్ని కుక్కర్లో కూడా చేయవచ్చు. మీరు ఉదయాన్నే లేవగానే త్వరగా ఏం చేయాలి అనుకుంటే మీకు ఈ జీరా రైస్ బెస్ట్ ఆప్షన్. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఇలా ప్రిపేర్ చేసి మీరు పెట్టొచ్చండి. చివర్లో ఇలా కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేయండి. జీరా రైస్ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ జీరా రైస్ అంతే హెల్దీ కూడా. ఈ రెసిపీని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జీలకర్రను ప్రాచీన కాలం నుంచే వాడుతున్నారు. భారత్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటల్లో జీరా రైస్ ఒకటి. జీరా రైస్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.